పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారి రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారి రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. త్రిలోకనాథుని దీవెనలు పొంద, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. శ్రీయేస్తు యాగ ఫలం ఈ బలియాగం, మన జీవిత రక్షణ మార్గం. శ్రీక్రీస్తు యాగ ఫలం. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారి రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారి రండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం సెయింట్ మేరీస్ కేథడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్ఫోన్సమ్మ, సుధారాణి, డాక్టర్ రాజారెడ్డి, శైలజారాణి, మురళీధర్ రెడ్డి, ప్రియాంక మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ, నవంబర్ 11న బోయపాటి మార్గరీతమ్మ గారి 88వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి బోయపాటి జోసఫ్ రెడ్డి, ఫాతిమా మేరీ, గోపు విన్సెంట్ రెడ్డి, జయశీల, ఏరువ ఆల్విన్ రెడ్డి, పరీనా, మేకల, ఏంజల్ రెడ్డి, తారా జోసఫ్, బాసాని ప్రతాప్ రెడ్డి, కస్తూరిదేవి, మనువళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ, భవన నిర్మాణ దాతలు తలాడ జోస్పిన్, వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షవరెడ్డి, తిరుమల రెడ్డి, షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరి గుట్ట విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పి మేఘన గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పి రామనాథం, భవానీ మేరీ, చైతన్య కుమార్, రామేశ్వరి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు శీలం దడాల గ్రేస్ మణి, బెనర్జీ బాబుగార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని
యు సువర్ణ సుధారాణి, జనార్దన్ రావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన దేవుడైన యెహోవా ప్రభు మనకు వసగబడినటువంటి 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను మాత్రమే పూజించుదువు గాక అని సెలవిచ్చి ఉన్నాడు. ప్రియాతి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో మత్తతయాసు మరి అతని యొక్క బృందము అందరూ కూడా రాజు ఆజ్ఞ ప్రకారం విగ్రహారాధన చేయాలి అని వారిని ఒత్తిడి చేసినా కానీ మా దేవుడైన యెహోవాను మాత్రమే మేము పూజిస్తాము, మాకు యెహోవా తప్ప మరొక దేవుడు లేరు అని వాళ్ళు కళాఖండిగా సెలవిచ్చి ఉన్నారు. మరి మనము విశ్వాసాన్ని అందిపుచ్చుకున్న మనము అవసరాన్ని బట్టి, మన యొక్క సమయానుకూలతను బట్టి మనం అటు ఇటు తూలుతూ ఉంటాము, అటు ఇటు ఊగుతూ ఉంటాము మన యొక్క విశ్వాస ప్రయాణంలో. మరి మనము కూడా మన విశ్వాసములో పటిష్టంగా ఉన్నామా, లేకపోతే అవసరాన్ని బట్టి మన యొక్క విశ్వాసాన్ని మనము కోల్పోతూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవాతి దేవుని యొక్క పాప మన్నింపును కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుడి ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోను మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించుడు మా నాథుడైన యేసుక్రీస్తు వారే మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము మాత్రము మా పూర్వుల నిబంధనలనే పాటింతుము. మొదటి పఠనము మక్కాబీయుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం నుండి 29వ వచనం వరకు. ఇజ్రాయేలులను యూద మతము నుండి త్రిప్పనించిన రాజీయాధికారులు యోదయోను నగరమునకు వచ్చి అచ్చటి ప్రజలను విగ్రహములకు బలి అర్పింపవలెనని నిర్బంధము చేసిరి. చాలామంది ఇశ్రాయేలు ప్రజలు వారి పక్షమున అవలంబించిరి. మత్తతియు అతని కుమారులు మాత్రము వారితో కలయక ఒక బృందముగా ఏర్పడిరి. రాజోద్యోగులు మత్తతియతో, నీవిచ్చట పేరు ప్రతిష్టల కల నాయకుడవు, నీ కుమారులు బంధువులు నీకు అండగానున్నారు. ఈ నగరమున రాజాజ్ఞను పాటించు వారిలో నీవే మొదటి వాడు కావచ్చును గదా. అన్యజాతులు, యూదయా నివాసులు, యెరూషలేమున మిగిలి ఉన్న పౌరులు రాజుకు లోబడిరి. మేము చెప్పినట్లు చేయుదువేని నీవు నీ కుమారులు రాజమిత్రులు అను బిరుదము పొందవచ్చును. మీకు వెండి బంగారములు ఇతర బహుమతులు లభించును అనిరి. కానీ మత్తతీయ గొంతెత్తి వారితో, ఈ దేశంలోని అన్ని జాతి వారెల్లరూ రాజాజ్ఞకు లొంగి వారి పితరుల మతము విడనాడినప్పటికీ నేను, నా కుమారులు, మా బంధువులు మాత్రము మా పూర్వుల నిబంధననే పాటింతుము.
దేవుని అనుగ్రహము వలన మేము ధర్మశాస్త్రమును దాని విధులను ఏమాత్రము మీరకుందుముగాక. మేము రాజాజ్ఞలు పాటింపదలుచుకోలేదు, మా మత నియమములను ఏమాత్రము మీరదలుచుకోలేదు అన్నీ స్పష్టము చేసెను. అతడు తన మాటలను ముగింపగానే అచ్చటి యూదులలో ఒకడు ముందుకు వచ్చి రాజాజ్ఞ ప్రకారము మోదయోను పీఠముపై విగ్రహములకు బలిని అర్పింపబూనెను. ఆ సంఘటన చూడగానే మత్తయియకు ఆవేశము పుట్టెను. అతడు ఆగ్రహము పట్టజాలక నముచితమైన కోపంతోనే పోయి ఆ యూదుని మీద బడి వాణిని ఆ పీఠము మీదనే ముట్టబెట్టెను. ఇంకనూ అతడు బలి నర్పించుటకు ప్రజలను నిర్బంధం చేసిన రాజకీయాధికారిని కూడా సంరక్షించి పీఠమును కూలద్రోసెను. ఆ సమయమున మత్తయియ ధర్మశాస్త్రము పట్ల చూపిన అభిమానము పూర్వము సాలు కుమారుడు సిమ్రిని చంపినప్పుడు ఫినియోసు చూపిన అభిమానము వంటిది. అటు తర్వాత మత్తయియ మీలో ధర్మము పట్ల అభిమానము కలవారు, నిబంధనను పాటింపగోరువారు నా వెంట రండు అని బిగ్గరగా అరుచుచు నగర వీధుల గుండా తిరిగెను. ఆ పిమ్మట అతడు అతని కుమారులు తమ ఆస్తిపాస్తుల నగరముననే వదిలిపెట్టి పర్వతములకు పారిపోయిరి. ఆ రోజులలోనే యూదా మతమునకు ధర్మశాస్త్రముకు కట్టుబడి జీవించు నిష్ఠాపరులు కొందరు శత్రువుల పెట్టు ఘోర బాధలను భరింపజాలక తమ పశువులను పిల్లలను భార్యలను తీసుకొని అరణ్యముకు వెళ్ళిపోయి అచట వసింప మొదలెడిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. దేవాతి దేవుడైన ప్రభు సంభాషించుచున్నాడు. ఆయన తూర్పు నుండి పడమర వరకును గల విశ్వదాత్రిని పిలుచుచున్నాడు. సౌందర్య నిధి అయిన సియోను పట్టణము నుండి ఆయన వెలుగు ప్రకాశించుచున్నది. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షించుదును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షించుదును. బలి అర్పణ పూర్వకముగా నాతో నిబంధనము చేసుకొనిన నా పవిత్ర ప్రజను ప్రోగు చేయుడని ఆయన ఆదేశించెను. ప్రభు న్యాయవంతుడనియు ఆయనే స్వయముగా న్యాయము చెప్పుననియు ఆకాశము చాటుచున్నది. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షించుదును. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు నడు బలిని అర్పింపుడు. మహోన్నతునికి మీరు చేసుకొనిన మృక్కుబడులను చెల్లింపుడు. అటు పిమ్మట మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుడు. నేను నీ ఇక్కట్టులు తొలగింతును, మీరు నన్ను కీర్తింపవచ్చును. అందరూ నీతి మార్గమున నడుచువారిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త
19వ అధ్యాయము పవిత్ర వచనములు 41 నుండి 44 వరకు. యేసు యెరూషలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను. నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుపడి ఉండేది. నీవు అటల చేయలేకపోతివి. శత్రువులు నీ చుట్టూ కందకములు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును. వారు నిన్ను నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నిలవనియ్యరు. ఏలనా ప్రభువు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒకానొక ఊరిలో వివాహ కార్యమునకై పెళ్లి కొడుకుని మేళతాళాలతో ఆనంద ఉత్సవములతో వాళ్ళు అతన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. వారందరూ కూడా నృత్యాలు చేస్తూ అదేవిధంగా మేళతాళాలని ఇంకా మరింత బిగ్గరగా వాళ్ళు కొడుతూ ఆనంద సాగరములు వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు. కానీ ఆ పెళ్లి కొడుకు మాత్రానికి దుఃఖముతో ఉన్నాడు. అతని ముఖంలో ఎటువంటి ఆనందం అనేది లేనే లేదు. ఆ ఆనందంలో ఉన్న మిగతా ప్రజలందరూ కూడా ఒక్కసారే విస్తుపోయి, ఏమిటి ఈ వివాహ కార్యానికి విచ్చేస్తున్నటువంటి పెళ్లి కొడుకు మాత్రానికి దుఃఖముతో ఉన్నాడు, ఆనందం అనే మాటే లేదు అని ఆ యొక్క మేళతాళాలను ఆపి ఆ పెళ్లి కొడుకుని అడిగారు. ఏమయ్యా, ఏమైంది? ఎందుకని నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు? ఎందుకని నువ్వు బాధపడుతూ ఉన్నావు అంటే ఆ పెళ్లి కొడుకు ఈ విధంగా సమాధానం చెప్పాడు. నేను ధరించే కండవ అది ఎక్కడో మిస్ అయింది అని చెప్పాడు అనమాట. వాళ్ళందరూ కూడా ఒక్కసారే నివ్వెరపోయారు. అయ్యా, పోయింది కండవే కదా, మిగతా వస్త్రములన్నీ కూడా ఉన్నాయి కదా, ఎందుకు నువ్వు ఆనందించకుండా నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు అని వాళ్ళు, అయినా పర్వాలేదు, ఇప్పుడు జరగవలసిన కార్యము చాలా గొప్పది కదా, మనము సాగిపోదాము అని అతన్ని తోడ్కొని పోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆయన ఇంకా అదే దుఃఖములో మునిగి తేలుతూ ఉన్నాడు. అక్కడున్న మిగతా వాళ్ళందరూ కూడా అది ఒక కండవ మాత్రమే, ఈ ఒక్క వ్యక్తికే అది కండవ, ఒక గౌరవానికి, అతని ఆత్మీయతకు, అలాగే అతని యొక్క ఆ హోదాకి గుర్తు. ఆ హోదా లేకుండా, అతని యొక్క గౌరవం లేకుండా ఆ యొక్క నగరంలోనికి ప్రవేశించడానికి ఆయన సముఖత చూపటం లేదు. అందుకని ఆయన దుఃఖముతో లేదా ఆ యొక్క ఆనంద ఛాయలు లేకుండా అందులోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు ఆ మహానగరమైనటువంటి యెరూషలేము నగరంలోనికి పురప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు ఆనందించాల్సింది పోయి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. అక్కడ అందరూ కూడా యేసు ప్రభువుని గొప్పగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మేళతాళాలతో, నృత్యాలతో, పాటలతో వచ్చే విజయ కుమారునికి జయము అని, హోసాన్నా అని పలుకులు పలుకుతూ యేసు ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నారు. కొంతమంది వారి యొక్క వస్త్రాలను కూడా ఆ యొక్క బాటయందు పరిచి మా యొక్క యేసు వస్తూ ఉన్నాడు అని వారందరూ కూడా యేసు ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నారు. అయినా కానీ యేసు ప్రభు మాత్రానికి దుఃఖముతో నిండి ఉన్నాడు. ఏదైనా ఒక గొప్ప కార్యానికి, ఒక గొప్ప ఫంక్షన్కి ఎవరైనా ముఖ్య అతిథిని పిలిచినప్పుడు ఆ ముఖ్య అతిథిని సాదరంగా ఆహ్వానించాలి. అవసరమైతే పూలమాలలను అతనికి అర్పించి లేదా ఆ శాల్వతో సత్కరించి మరి అతనికి తగిన విధంగా గౌరవించాలి. లేకపోతే వాళ్ళు చిన్నాభిన్నం అవుతూ ఉంటారు. ఈ తగిన విధంగా ఎప్పుడైతే గౌరవిస్తూ ఉంటారో వారు కూడా గొప్పగా భావిస్తూ ఉంటారు. వారు ఇంకా ఆనందంతో మునిగి తేలుతూ ఉంటారు. మరి దాదాపు అలాంటి చర్యలే జరిగినా కానీ యేసు ప్రభు మాత్రానికి దుఃఖముతో ఉన్నారు. ఈ యెరూషలేము నగరానికి ఆ ముఖద్వారానికి వచ్చినప్పుడు, యెరూషలేము అంటేనే ఆనంద నగరము, సిటీ ఆఫ్ జాయ్ అని అంటూ ఉంటారు. ఇది దావీదు మహారాజుచే నిర్మింపబడింది. అది యేసు ప్రభువుకి క్రీస్తు పూర్వమే 1000 సంవత్సరాల క్రితము నిర్మింపబడిన గొప్ప మహానగరము.
ఈ యెరూషలేము అనేది యావత్ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక ప్రాముఖ్యమైన పట్టణము. ఎందుకంటే ఆ యెరూషలేము నగరములో దేవుణ్ణి ప్రతిష్ఠించారు, ఒక మహావైభవ దేవాలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఆ యొక్క నగరంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యములు కూడా జరుగుతూ ఉండేవి. వర్తక విషయానికి సంబంధించినవి కానీ, ఇంకా మానవ సత్సంబంధాలకి సంబంధించిన విషయాలు కానీ, ఇంకా వారు రాకపోకలకు సంబంధించిన అన్ని విషయాలకు కాను ఇది ఒక కేంద్ర బిందువుగా నిలబడి ఉండేది. అయితే ఈ ఆనంద మహానగరము ఎప్పుడు కూడా ఆనందముతో నిలబడి ఉండలేదు. అది ఎప్పుడు కూడా బాధతోనే విలపించింది, ఎప్పుడు కూడా దుఃఖాన్నే చవిచూచింది. ఎందుకంటే ఈ యొక్క గొప్ప మహానగరాన్ని ఎంతోమంది రాజులు దండెత్తి అందులో ఉన్న ప్రజలను, ఆ యొక్క మహానగరాన్ని వాళ్ళు నేలమట్టం చేయటానికి ప్రయత్నించారు. అయితే మరి యేసు ప్రభువుని ఆహ్వానించలేదు అని ఆయన దుఃఖపడుతూ ఉన్నాడా? ఈ యొక్క ఆనంద నగరంలోనికి ప్రవేశించే ముందు యేసు ప్రభు ఆనందించకుండా ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు అంటే ఆయనకి తగిన గౌరవము దక్కలేదు అని ఆయన దుఃఖిస్తూ ఉన్నాడా అంటే కానే కాదు. యేసు ప్రభు దుఃఖానికి మరొక కారణం ఉన్నది. మన సువిశేష గ్రంథంలో మనము పరిశీలనగా చూసి ఉన్నట్లయితే యేసు ప్రభు 3 సార్లు దుఃఖించారు అని మనకి అందులో ఉన్నటువంటి చరిత్రకారుల యొక్క ఆధారంగా తెలియజేయబడుతూ ఉన్నది. మొట్టమొదటిగా యేసు ప్రభు తన యొక్క స్నేహితుడైనటువంటి లాజరు మరణించినప్పుడు దుఃఖించాడు. ఎందుకంటే లాజరుతో ఇతని యొక్క సాన్నిహిత్య, ఆ స్నేహ వాత్సల్యము ఎంతగానో ఉన్నది, ఎంత గొప్పగానో వాళ్ళిద్దరూ కలిసి తిరిగి ఉండి ఉంటారు. కాబట్టి తన యొక్క ప్రియమైన స్నేహితుడు ఈ భూలోకము నుండి విడిచిపోయాడు అని యేసు ప్రభు తన యొక్క మరణాన్ని గుర్తు తెచ్చుకొని విలపించాడు. అది మొట్టమొదటిగా యేసు ప్రభు ఆయన దుఃఖించిన సంఘటన. రెండవది, యేసు ప్రభు గెత్సేమని తోటలో తన యొక్క శిలువ మరణ వేదనల గురించి ఆయన నెమరు వేసుకుంటూ నేను ఇంత గొప్ప కార్యాన్ని అందులోనికి ప్రవేశించబోతూ ఉన్నాను అని దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన దుఃఖించసాగాడు. అతనికి తెలుసు అతను వల్ల కాదు అని, అయినా కానీ దేవుని చిత్తము కాబట్టి అతనికి ఇష్టం లేకపోయినా కానీ ఇంత గొప్ప మహాకార్యాన్ని తానే చేయాలి. కాబట్టి అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తము చొప్పున జరగనయ్యి, దానికి కావలసిన శక్తిని ప్రసాదించనయ్యా అని కన్నీటి ప్రార్థన చేస్తూ ఆయన దుఃఖించాడు. అది రెండవది. అలాగే ఈనాడు మనం చూస్తూ ఉన్నాము, యెరూషలేములోనికి పురప్రవేశం చేస్తూ ఉంటే ఆ యెరూషలేము ముఖద్వారం ముందు కూడా దేవుడు దుఃఖించాడు అని. యెరూషలేము ముఖద్వారం ముందు దుఃఖించాడు. ఇంత గొప్ప వ్యక్తికి ఇంత అవమానమయమైన సంఘటన ఏమైనా జరిగిందా? లేకపోతే అతని ఆహ్వానాన్ని సరిగా ఆయన అంగరంగ వైభవంగా జరగలేదా? మేళాల తాళాలతో యేసుప్రభువుని ఆహ్వానించలేదా? పూలమాలలతో ఇంకా శాల్వాలతో సత్కరించలేదా అంటే అలాంటిదేమీ కానే కాదు. ఈ ముఖ్య అతిథికి ఇవ్వవలసిన ఆ గొప్ప ఆతిథ్య సత్కారాల గురించి యేసు ప్రభు ఆయన చిన్నాభిన్నం కావటం లేదు. యేసు ప్రభు చిన్నాభిన్నం అయిందల్లా ఆ యెరూషలేము నగరం గురించి, యెరూషలేము యొక్క వాసుల గురించి. ఎందుకంటే ఇందాకలు చెప్పిన విధంగా యెరూషలేము ఒక మహా వైభవోపేతమైన నగరము. అందులో ఉన్న దేవాలయము కానీ అందులో జరిగేటువంటి ఆ యొక్క దైవాంకిత కార్యక్రమాలు కానీ అవి అప్పటి నుండి కూడా గొప్పగా భావించబడ్డాయి. మరి అలాంటి గొప్ప మహానగరము దానికి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను గుర్తు తెచ్చుకొని యేసు ప్రభు విలపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సాధారణంగా దుఃఖించలేదు. మనందరం కూడా దుఃఖిస్తూ ఉంటాము. మనకి చిన్న గాయమైనప్పుడు దుఃఖిస్తూ ఉంటాము, లేదంటే ఇంకా బలమైన గాయమైనా కానీ మనం ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటాము. యేసు ప్రభు చిన్న గాయం వల్ల ఆయన వచ్చిన ఆ వేదన కానే కాదు, లేకపోతే ఎక్కి ఎక్కి ఏడ్చిన ఆ వేదన కాదు, తన హృదయ స్పందనలో నుండి వచ్చిన ఆ యొక్క దుఃఖము. అందువలన యేసు ప్రభువు విలపించాడు. ఈ విలాపానికి అనేక కారణాలు ఉన్నా కానీ ప్రప్రథమంగా ఆ యెరూషలేము మహానగరము అది నేలమట్టం కాబోతూ ఉన్నది, దాని యొక్క పేరు ప్రఖ్యాతులు అంతటితో అవి సమాప్తం కాబోతూ ఉన్నవి అని దేవుడు విలపించాడు.
ప్రియాతి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, దేవుడు ఆనాడు విలపించినటువంటి ఆ యొక్క విలాప కేక నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే యేసుప్రభు మరణించిన తర్వాత దానికి జరిగినటువంటి అవమానీయతలు అవి ఒక రాజు తర్వాత ఇంకొక రాజు, ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం ఏ విధంగా అయితే దండెత్తి వచ్చి ఆ మహానగరాన్ని కూల్చివేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మొట్టమొదటగా బబిలోనీయులు వచ్చారు, అటు తర్వాత ఇంకా మిగతా రాజ్యాలు, దానిలో ఇంకా మన రోమీయులు కూడా అందులో భాగస్థులై ఉన్నారు అన్నమాట. వీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ యొక్క మహా కట్టడాలని వాళ్ళు కూల్చివేశారు. అయితే యేసు ప్రభు దానికోసము ఆయన దుఃఖిస్తే ఆయన దుఃఖించడానికి మరొక కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు యుగాలు శకాలు నుండి కళ్ళు కాయలు కాసేలాగున ఒక వ్యక్తి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మెస్సయ్య స్వయాన యేసుక్రీస్తు రూపంలో వారి యొక్క నగరానికి విచ్చేస్తే ఆ ప్రజలు మాత్రానికి ఆ మెస్సయ్యని గుర్తించలేకపోయారు. మెస్సయ్య తమ కళ్ళ ముందే ఉంటే వాళ్ళు మాత్రానికి వాళ్ళు గుడ్డివారిలాగా తమ కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ మహారాజుని గుర్తించలేక మెస్సయ్య ఇంకా వస్తాడేమో అని వాళ్ళు ఇంకా ఎదురు చూపులు ముందుకే ఉన్నాయి. కానీ వారి ముందు ప్రత్యక్షమైనటువంటి ఆ మహాదైవాంకితమైన కుమారుని వాళ్ళు దర్శించలేకపోయారు. ఎంతటి అవమానకరమైన సంఘటన! తమ కళ్ళ ముందు ఉన్నటువంటి రాజకుమారుణ్ణి, తమ కళ్ళ ముందున్నటువంటి దైవ కుమారుణ్ణి, తమ కళ్ళ ముందున్నటువంటి క్రీస్తు ప్రభువుని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రజలందరూ కూడా ఆ ఆధ్యాత్మికతతో లేరు. ఎందుకంటే ఆ యెరూషలేములో జరుగుతున్నటువంటి అవమానతలు, ఆ యెరూషలేములో జరుగుతున్నటువంటి అసాంఘికమైన కార్యక్రమాలు, ఆ యెరూషలేములో జరుగుతున్నటువంటి అవకతవకల్లో మునిగి ఉన్నారు. కాబట్టి తమ ముందున్నటువంటి ఆధ్యాత్మిక కుమారుని వాళ్ళు గుర్తించలేకపోయారు. అతి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అదే యేసు ప్రభువు ఆనాడు మహానగరంలోనికి విచ్చేసిన మహాప్రభువు ఈనాడు మన సంఘములోనికి విచ్చేస్తూ ఉన్నాడు, మన కుటుంబంలోనికి విచ్చేస్తూ ఉన్నాడు, మన హృదయ దేవాలయంలోనికి కూడా విచ్చేస్తూ ఉన్నాడు. మరి ఆ దైవాంకితమైన యేసు ప్రభుని మనం గుర్తించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ యేసు ప్రభుని దర్శించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? లేకపోతే ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం కూడా అంధత్వముతో ఇంకా మునిగి తేలుతూ ఉన్నామా? ప్రియాతి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, యేసు ప్రభు మన హృదయ ద్వారం చెంత నిలబడి అతను తట్టుతూ ఉన్నాడు. నీ హృదయంలోనికి ప్రవేశించాలని నేను ఆరాటపడుతూ ఉన్నాను, నీ గృహంలోనికి ప్రవేశించాలని నేను ఆరాటపడుతూ ఉన్నాను, నీ సంఘములోనికి ప్రవేశించాలని నేను ఆరాటపడుతూ ఉన్నాను అని మరి మనము కూడా యేసు ప్రభుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా, అసిద్ధతతో ఉన్నామా? మనము సువిశేష గ్రంథంలో చూసిన విధంగా 10 మంది ఆ కన్యలలో 5 మాత్రమే సిద్ధంగా ఉన్నారు. మనం కూడా ఆ 5 వలె మనం కూడా సిద్ధతతో ఉన్నామా లేదా అనే ఆత్మ పరిశీలన చేసుకుందాము. యొక్క దీపల పూజలో, అయ్యా నువ్వు ఏ రూపంలో వచ్చినా, ఏ క్షణాన వచ్చినా, ఏ విధంగా వచ్చినా నిన్ను మేము మా హృదయాంతరంగంలోనికి ఆహ్వానించుకునే ఆ గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అయ్యా అని దీపల పూజలో మనసారా వేడుకుందాము. స్వీకరించు దేవా బలి పూజరిది కానుక, అర్పింతును తండ్రి నీ వెసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజరిది కానుక, అర్పింతును తండ్రి ఒసగిన జీవితం. త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో
అమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజరుది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కనముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షములో మేము అర్పించి ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలోకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. లియో మా జగద్గురువును, పోలా అంతోని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందును పరిపూర్ణం చేయుము. ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వారందరూ మీ ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమ్మతోనూ, ఆమె భర్తయు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు నేర్పించినటువంటి గొప్ప పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థిద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం దేవుని యొక్క శాంతి సమాధానములు తెలియచేసుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేడు వారు, దేవుని యొక్క ప్రేమ విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు.
ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందే నీ ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.